సో హలో గైస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, ఈరోజు స్మాక్ డౌన్లో మన కెవిన్ ఓవెన్స్ ఫైనల్లీ అంటే మన కోడి రోడ్స్ పైన అటాక్ చేసినాయన్నమాట. ఇలా మధ్యలో మన చిన్న బ్రాల్ చూడడానికి దొరికింది. అండ్ అంతేకాదు, ఈరోజు స్మాక్ డౌన్లో మన సోలో సికోవా నేను స్టిల్ ట్రైబల్ షీఫ్ అని చెప్పినారు. అంటే సోలో సికోవా స్టిల్ ఒక ట్రైబల్ షీఫ్ అంట. అండ్ అంతేకాదు ఇంకా చాలా జరిగాయంటే మన బ్లడ్ లైన్ ఈరోజు చాలా సూపర్ స్టార్స్ పైన అటాక్ చేసినారు. అండ్ బాస్, అంతేకాదు మెయిన్ ఏంటంటే ఇంత పెద్ద మ్యాచ్ తర్వాత అంటే సర్వైవర్ సిరీస్లో చాలా జబర్దస్త్ మ్యాచ్ జరిగింది, వార్ గేమ్స్. అండ్ అంత పెద్ద మ్యాచ్ తర్వాత ఈ రోజు స్మాక్ డౌన్ లో అసలు అంటే మన ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ రోమన్ రైన్స్ రావాలి, బట్ ఈ రోజు రోమన్ రైన్స్ రాలేదు. సో ఈరోజు రోమన్ రైన్స్ ఎందుకు రాలేదో రీజన్ ఏందో మొత్తం నేను అందరికీ ఈరోజు ఈ వీడియోలోనే మొత్తం క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ మనకు నెక్స్ట్ ఎప్పుడు కనిపిస్తారు అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ రాలే కదా, సో నెక్స్ట్ ఎప్పుడు వస్తాడు అంటే రోమన్ ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు రిటర్న్ చేస్తాడో మొత్తం క్లియర్ గా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకని ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇలా స్మాక్ డౌన్ స్టార్టింగ్ లోనే అంటే మన బ్యాక్ స్టేజ్ అంటే మన సూపర్ స్టార్స్ అందరు ఎరీనాలో వస్తుంటారు కదా. సో అప్పుడే అక్కడ ఏమైందంటే అపోలో క్రూస్ అంటే మన అపోలో క్రూస్ కొంచెం నూకి వచ్చేస్తానమాట మన సోలో సికాస్. అప్పుడే అడిగినారు, నేను ఇక్కడ లైన్లో ఉన్నా కదా ఎందుకు నూకి అడిగినప్పుడు వీళ్ళు అటాక్ చేసినారనమాట. అంటే మన జేకబ్ ఫాటు అండ్ మన ఠామా ఠోంగా అటాక్ చేసినారు అపోలో క్రూస్ పైన. అండ్ ఓన్లీ అపోలో క్రూస్ పైన కాదు, అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉండే వాళ్ళు వచ్చి ఆపుతున్నప్పుడు వాళ్ళ పైన అటాక్ చేసినారనమాట. అంటే మన న్యూ బ్లడ్ లైన్ ఈరోజు చాలా కోపంలో కనిపించింది బాస్ నిజంగా. అంటే వాళ్ళు అంటే షో స్టార్టింగ్లోనే వాళ్ళు చాలా కోపంలో ఉన్నారు. అంటే వాళ్ళు ఓడిపోయినందుకు వాళ్ళు ఎంకలు అడుగు పెట్టడం లేదు, అంటే వాళ్ళు ఎంకలు అడుగు పెట్టారంట, వాళ్ళు ఏందో వాళ్ళు చూపిస్తారని ఈ టైప్లో వాళ్ళు స్టార్టింగ్లోనే చిన్న మెసేజ్ ఇచ్చేసినారనమాట. అండ్ దాని తర్వాత ఇంకా చాలా జరిగింది, బట్ అక్కడనే అంటే ఫస్ట్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. దాని తర్వాత అంటే మన స్మాక్ డౌన్ అఫీషియల్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన ది అమెరికన్ నైట్ మేర్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ కోడి రోడ్స్. సో కోడి రోడ్స్ రింగ్లో వచ్చినారు, ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. సో అప్పుడే కోడి రోడ్స్ చెప్పినారు. సో దేని గురించి మాట్లాడడం చెప్పాలంటే ఫస్ట్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అనేది కొంచెం హైప్ చేసినారు, అక్కడ ఉన్న సిటీ పేరు చెప్పినారు అండ్ దేని గురించి మాట్లాడడం చెప్పినారు. దాని తర్వాత ఒకసారి మన కోడి రోడ్స్ ఏమన్నారంటే చూడండి, ఇప్పుడు మన నెక్స్ట్ సాటర్డే మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అనమాట. అండ్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళొకసారి సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ వస్తుంది అండ్ దాంట్లో ఫైట్ చేయడం అంటే నిజంగా చాలా పెద్ద గొప్ప విషయం అనమాట. ఈ టైప్లో మన కోడి రోడ్స్ చెప్పినారు. బట్ ఈ కెవిన్ ఓవెన్స్ గురించి మాట్లాడుతుంటే కెవిన్ ఓవెన్స్ పేరు అక్కడ మెన్షన్ చేయగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ మేడ్ ది అమెరికన్ మేడ్ అక్కడ ఎంటర్ అయిపోయింది. అండ్ మరి చాట్ గేబుల్ అక్కడ వచ్చి ఏమని చెప్పినారంటే గ్రేటెస్ట్ రెస్లర్స్ గురించి మాట్లాడితే అంటే మేము ఇక్కడ వచ్చేస్తామని చెప్పినారన్నమాట. అంటే చూడండి, ఇప్పుడు ఓపెన్లీ చెప్పాలంటే మన చాట్ గేబుల్ అక్కడ స్టార్టింగ్లో అక్కడ ఏమని చెప్పినారంటే ఇప్పుడు మన చాట్ గేబుల్ స్మాక్ డౌన్లో ఎందుకు వచ్చినారంటే ఒక ట్రాన్స్ఫర్ విండో అనేది ఓపెన్ అయిందంటే. ఇప్పుడు ట్రాన్స్ఫర్ విండో అంటే ఏంటంటే ఇప్పుడు రా నుంచి స్మాక్ డౌన్లో రావచ్చు కొంతమంది సూపర్ స్టార్స్ అండ్ స్మాక్ డౌన్ నుంచి రాలో వెళ్ళొచ్చు అనమాట. అంటే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే ఈ బ్రాండోలు అంటే స్మాక్ డౌన్ బ్రాండోలు స్మాక్ డౌన్లో ఉండాలి, రాలో ఉండాలి, అట్లా ఏం లేదన్నమాట. ఇప్పుడు ట్రాన్స్ఫర్ విండో అనేది ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఇలా ఇష్టం ఉన్నప్పుడు అంటే వీళ్ళు రా సూపర్ స్టార్ స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్ రాలో కనిపించచ్చు అనమాట. ఈ టైంలో ఫస్ట్ అక్కడ క్లియర్ చేసినారు మన చాట్ గేబుల్. అండ్ దాని తర్వాత అక్కడ ఉన్న ఫ్యాన్స్కి ఎక్కిరిచ్చినారన్నమాట. అంటే ఇప్పుడు ఈ సిటీ అంటే నా హోమ్ టౌన్ అని తెలుసు అన్నమాట. అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ గురించి ఈ సిటీ మనుషుల గురించి చాలా బాగా తెలుసు. అంటే చాలా సింపుల్ మైండ్ అనమాట. అంటే మనం ఏం చెప్పినా నమ్మేస్తాం, అందుకని ఏం చెప్పినా వీళ్ళు నమ్మేస్తున్నారు. సో అందుకని మనం కొంచెం నిజం మాట్లాడదాం నీ గురించి అండ్ వీళ్ళ గురించి కొంచెం నిజం మాట్లాడదాం, చాలా ఓపెన్ మాట్లాడదామని చాట్ గేబుల్ చెప్పినారు. మాట్లాడతా అక్కడ రింగ్లో వచ్చేసినారన్నమాట. అండ్ రింగ్లో వచ్చిన తర్వాత మన చాట్ గేబుల్ చెప్పినారు, చూడు కోడి రోడ్స్ ఓపెన్ చెప్పాలంటే నువ్వు ఒక ఇన్స్పిరేషన్ అంటే రిటర్న్ చేసినప్పటి నుంచి నువ్వు చాలా జబర్దస్త్ కష్టపడి ఒక వర్క్ హార్స్ లా ఒక ప్రొఫెషనల్ నువ్వు చాలా మంచి పేరు సంపాదించావు, ఛాంపియన్ అయిపోయినావు. కానీ నిజం చెప్పాలంటే కోడి రోడ్స్ ఇదంతా చాలా ఈజీ అనమాట. నేను చాలా ఈజీలీ చేయొచ్చు ఇదంతా, ఎందుకంటే చాలా ఈజీ. బట్ ఒక్కటి మాత్రం చాలా ఈజీలీ కాదు, ఒక ఈజీ విషయం కాదనమాట. అండ్ అది ఏంటంటే ఒక ఫ్రెండ్ కావడం, అది ఒక నిజాయితీ ఫ్రెండ్ లైక్ కెవిన్ ఓవెన్స్. అండ్ బ్యాడ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడితే నాకంటే ఎక్కువ ఇంకెవరు తెలుసు అంటే ఓటీస్ చూసినా కదా, అంటే ఓటీస్ చాలా పెద్ద బ్యాడ్ ఫ్రెండ్ అనమాట అని చాట్ గేబుల్ చెప్పినారు. అండ్ అంతేకాదు చాట్ గేబుల్ ఏమన్నారంటే ఓటీస్ నన్ను మోసం చేసినట్టే నువ్వు నీ ఫ్రెండ్ కెవిన్ ఓవెన్స్కి నువ్వు మోసం చేసినావు. అండ్ కెవిన్ ఓవెన్స్ ఏమేమి చేస్తుండో అంత కరెక్ట్ చేస్తుండే అనమాట. ఎందుకంటే నువ్వు చాలా సెల్ఫిష్ ఎప్పుడు అంటే నీకు నచ్చి నువ్వు చేస్తున్నావు. సో అందుకని ఇప్పుడు నీతో ఏమేమి జరగబోతుందో అండ్ ఏమేమి జరుగుతుందో అది నువ్వు డిజర్వ్ చేస్తావు అని ఈ టైంలో కొంచెం ఎక్కిరిచేసినారు మా చాట్ గేబుల్స్. అప్పుడే కోడి రోడ్స్ చెప్పినారు,
చూడు షాట్ గేబుల్ అంటే ఫ్రెండ్ గురించి మాట్లాడితే అంటే ఇక్కడ ఉన్న క్రౌడ్ అంటే మీరు నా ఫ్రెండ్లా ఉంటారా అని అక్కడ ఉన్న క్రౌడ్ ఫ్రెండ్ అని చెప్పేసిన అనమాట. ఫ్యాన్స్ అందరికి ఫ్రెండ్స్ అని చెప్పిన ప్రతి దాంట్లో ఫ్యాన్స్ తీసుకొస్తారు మధ్యలో మన కొడి రోడ్స్ మీకు తెలుసు. సో కొడి రోడ్స్ ఇక్కడ ఏమన్నారంటే చూడు షాట్ గేబుల్ అంటే ఇప్పుడు నీ దగ్గర పోగొట్టుకోనికి నువ్వు ఏం లేదనుకుంటున్నావు, అంటే నా దగ్గర అంత ఉంది బట్ నీ దగ్గర ఏం లేవనుకుంటున్నావు లూజ్ కానికి, బట్ నీ దగ్గర చాలా ఉంది అంటే కొంచెం ఎక్కువ ట్రై చేస్తుంటారనమాట. అంటే నీ దగ్గర ఉన్న అంటే మన ది అమెరికన్ మేడ్ మధ్యలో కొంచెం పులబెట్టినకి వంట పెట్టి ట్రై చేస్తుంటారు. సో అప్పుడు మన షాట్ గేబుల్ ఏమన్నారంటే చూడు కొడి రోడ్స్ నువ్వు నాకు అంటే నా గురించి అంతా తెలిసిలా నువ్వు మాట్లాడక అర్థమైందా, నీకు నా గురించి ఏం తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే కొడి రోడ్స్ నేను డిజర్వింగ్ కాదని నువ్వు అనుకుంటున్నావు, నేను డిజర్వింగ్ని. అండ్ ఇంకోటి ఓపెన్గా చెప్పాలంటే ఈ రోజు నేను సూట్ బూట్లో రాకపోతే లేదా కొడి రోడ్స్ నేను నీది పలకొట్టేస్తుండే అని చాలా క్లియర్లీ చెప్పేసినారు అక్కడ. అండ్ మీకు తెలుసు అంటే మనం నార్మల్ లాంగ్వేజ్లో ఏం పల కొట్టేస్తామని చెప్తామో సో అదే చెప్పేసి అంటే హీరో కొట్టేస్తాడని చెప్పేసిండు మనడు షాట్ గేబుల్. సో అప్పుడే మన కొడి రోడ్స్ ఏమన్నారంటే ఏంది నువ్వు నాది పల కొట్టేస్తావు అంటే నువ్వు నాది హీరో కొట్టేస్తావు, నీకు అంత ఉందా, సరే ఒక పని చేద్దాం వెళ్ళి నికాలిటీస్తో మాట్లాడుకో. అండ్ ఈరోజు మన మధ్యన మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఇంకో గుర్తుపెట్టుకో నా మైండ్లో ఎక్కువ అంటే కెవిన్ ఓవెన్స్ ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు నా కెవిన్ ఓవెన్స్ అనుకుని ఫైట్ చేసినప్పుడు నీ పరిస్థితి ఏమైతే చూసుకోని ఈ టైంలో మన కొడి రోడ్స్ చెప్పేసినారు. సో దీని అర్థం ఏంటంటే బాస్ మనకి వీళ్ళ మధ్యలో ఈరోజు అంటే కొడి రోడ్స్ వర్సెస్ షాట్ గేబుల్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఓకే సో నెక్స్ట్ మనకి ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. మన టిఫనీ వర్సెస్ ఎలక్ట్రా లూపిస్ వర్సెస్ నేఓమి మధ్యలో. అండ్ ఈ మ్యాచ్ ఒక టోర్నమెంట్ మ్యాచ్ ఉండే అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన టిఫనీ. అండ్ బాస్ అంతేకాదు అంటే మన బ్యాక్ స్టేజ్ మన బియాంకా బిల్లర్ చెల్సీ గ్రీన్ అండ్ పైపర్ నెవిన్ మధ్యలో మనకి చిన్న ప్రాబ్లమ్ చూడడానికి ఓకే అనమాట. సో అందుకే వీళ్ళ మధ్య ఒక మంచి మ్యాచ్ జరిగింది అంటే మన బియాంకా బిల్లర్ వర్సెస్ మన పైపర్ నెవిన్ మధ్యలో. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన చెల్సీ గ్రీన్ చాలా ఇంటరప్ట్ చేస్తుంటారు. సో అందుకని చెల్సీ గ్రీన్కి లేపెత్తేసిన రింగ్లో. అండ్ బాస్ అంతేకాదు పైపర్ నెవిన్కి అంటే మొత్తం ఇట్లా షోల్డర్ పైన ఎత్తుకొని చక్కగా అంటే చెల్సీ గ్రీన్ పైన ఎత్తేసిన అనమాట. అండ్ కవరేషన్ పిన్ కౌంట్ అయిపోయింది 1-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయింది మన బియాంకా బెలెర్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన స్ట్రీట్ ప్రాఫిట్స్ పైన ఎవరో అటాక్ చేసిన అనమాట. సో అప్పుడు దీని లాభం మొత్తం మన డిఐవై అంటే మన జానీ గ్యానో లేపినారు. బట్ ఏంటంటే ఇక్కడ క్లియర్లీ అంటే తెలిసిపోతాయి అనమాట. అంటే మన డిఐవై మెంబర్స్ అటాక్ చేసినట్టు ఉన్నారు ద స్ట్రీట్ ప్రాఫిట్స్ పైన. ఎందుకంటే ఈరోజు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే అండ్ వాళ్ళు రీప్లేస్ చేసుకున్నారన్నమాట. అంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్ కాదు సో వాళ్ళు ఇంజూర్డ్ అయిపోయినారు. సో మేము ఫైట్ చేస్తామని ఈ టైంలో మన జానీ గ్యానో సెట్ చేయించుకున్నారు మ్యాచ్. సో దీని అర్థం ఏంటంటే మనకి ఈరోజు డిఐవై వర్సెస్ మన మోటార్ సిటీ మషిన్ గన్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి వస్తుంది ఫర్ మన అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. సో నెక్స్ట్ గా రింగ్ లో ఎంట్రీ అయిపోయింది మన న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ సిన్స్కే నాకమురాదే. సో సిన్స్కే నాకమురాదే రింగ్ లో అక్కడ ఎంట్రీ కాగానే సిన్స్కే నాకమురా ఏమైనా మాట్లాడే ముందే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఎల్ఏ నైట్ది. సో ఎల్ఏ నైట్ అక్కడ వచ్చి ఏమేమి చెప్పినారంటే చూడు సిన్స్కే నాకమురా నువ్వు రీసెంట్లీ మన మ్యాచ్లో చీటింగ్ చేసినావు అనమాట, చీటింగ్ చేసి నువ్వు గెలిచినావు. సో అందుకనే ఈ రోజు నేను వచ్చినాను. అండ్ ఈ రోజు నువ్వు మిస్టేక్ ఉంచలేవన్నమాట ఎందుకంటే నువ్వు ఇట్లా అంటే గ్లాసెస్ పెట్టుకున్నారనమాట. అండ్ బాస్ అంతేకాదు ఎల్ఏ నైట్ ఏమేమి చెప్పినారంటే చూడు సిన్స్కే నాకమురా నాకు రీమ్యాచ్ కావాలి అండ్ ఈ రోజు ఆ రీమ్యాచ్ నేను గెలిచేస్తా అంటే నేను గెలిచి ఈ రోజే ఛాంపియన్ అయిపోతా ఎందుకంటే నీ దగ్గర ఉన్న టైటిల్ నా టైటిల్ అని మనం ఎల్ఏ నైట్ ఈ టైప్లో మాట్లాడుతుంటారు బాస్. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఆండ్రాడే వచ్చి ఏమని చెప్పినారంటే చూడు నా అంటే ఇక్కడ నేను సిన్స్కే నాకమురా కోసం వచ్చినాను, ఎల్ఏ నైట్ నేను నీకోసం రాలని చాలా క్లియర్లీ చెప్పినారన్నమాట. అంటే చిన్న వీళ్ళ మధ్య చిన్న సేకులు జరుగుతుంటే కానీ అంతలోనే ఇంకా నుంచి మన బ్లడ్ లైన్ మెంబర్స్ వచ్చి వీళ్ళ పైన అటాక్ చేసినారు బాస్. రింగ్లో వీళ్ళ పైన అటాక్ చేసినారు. సిన్స్కే నాకమురా పైన అటాక్ చేద్దాం అనుకున్నారు బట్ సిన్స్కే నాకమురా అంటే మొత్తం నోట్లోకి వెళ్ళి ఆ మిస్ట్ అనేది మొత్తం ఇట్లా బయటకు వస్తుంటుంది. సో అదంతా చూసి పోయినరా బాబా వీళ్ళు వదిలేసినారనమాట సిన్స్కే నాకమురాకి. అండ్ బాస్ దాని తర్వాత చాలా క్లియర్లీ సోలో సికోవా ఒక సెగ్మెంట్ కట్ చేసినారు, చాలా క్లియర్గా ఒక మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే ఎవరెవరు అనుకుంటున్నారు మా న్యూ బ్లడ్ లైన్ మొత్తం వీక్ అయిపోయిందని, అది ఎందుకంటే మేము రీసెంట్లీ ఓడిపోయినాం. అండ్ అంతేకాదు ఇంకొకటి మా 2 సోల్జర్స్ అంటే మన బిగ్ బ్రాన్సన్ రీడ్ అండ్ మన ఠాంగా లోయా ఇంజూర్డ్ అయిపోయినారని. సో ఎస్ గైస్ అంటే మన బిగ్ బ్రాన్సన్ రీడ్ ఇంజూర్డ్ అయిపోయినారు అంటే ఈరోజు స్మాక్ డౌన్లో చాలా క్లియర్ అక్కడ మెన్షన్ చేసినారు బ్రాన్సన్ రీడ్ ఇక్కడ ఇంజూర్డ్ అయిపోయినారంట, సర్జరీ జరుగుతుంది. అండ్ మన ఠాంగా లోయా అక్కడ ఇంజూర్డ్ అయిపోయినారన్నమాట. సో అది అక్కడ మెన్షన్ చేసినారు షో స్టార్టింగ్లోనే. సో అందుకనే మన సోలో సికోవా సెగ్మెంట్లో ఏమన్నారంటే చూడండి నా 2 సోల్జర్స్ ఇంజూర్డ్ అయిపోయినారని ఇక మేము వెంకలాడుకు పెడతామంటే ఇక మా పని అయిపోయింది అనుకుంటున్నాం, అంత సీన్ లేదు అంటే దమ్ము ఉంటే మా ముందు వచ్చేయండి అండ్ ఎప్పుడు మేము ఏ టైప్లో పలకొట్టేస్తామో అదే టైప్లో మేము ఇచ్చి పడేస్తామనే మాట అని చాలా క్లియర్లీ చెప్పేసి అంటే మొత్తం ఒక టైప్లో అక్కడ అందరికీ వార్నింగ్ ఇచ్చేసినారనేమాట సోలో సికోవా. అండ్ అంతేకాదు సోలో సికోవా ఏమని చెప్పినా అంటే నేను చాలా పరిశ్రమ అయిపోతాను, చాలా ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే చూడండి ఇప్పుడు అంటే చాలామంది నాకు సీరియస్ తీసుకుంటలేరు, చాలామంది నాకు ఒక జోక్ అనుకుంటారు.
చాలా మంది మమ్మల్ని ఒక ఫన్నీ గేమ్ లో తీసుకుంటున్నారు. బట్ మీరు నిజం చెప్పాలంటే మీరు ఎంత నవ్వాలనుకుంటున్నారు నవ్వుకోండి. ఎందుకంటే ఎంతైనా సరే నేనే మీ ట్రైబల్ షీఫ్ అని చెప్పినారు సోలో సికోస్. అప్పుడే ఫ్యాన్స్ అందరూ చాలా భయంకరంగా బూ చేసినారు సోలో సికోవాకి. సో అయినా మన సోలో సికో ఏమని చెప్పినా అంటే నేను స్టిల్ మీ హెడ్ ఆఫ్ ద టేబుల్ ని, అండ్ నా దగ్గర స్టిల్ ఈ హూలా ఫాలా ఉంది. అండ్ ఎవరికైనా ఏమైనా ఉంటే ఎవరికైనా డౌట్ ఉంటే అంటే ఇక్కడ రావచ్చు అనమాట. అంటే ఇక్కడ వీళ్ళకి దెబ్బలు పడినట్టే మీ అందరూ దెబ్బలు పడతాయని క్లియర్ చెప్పేసినారు. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ నాలెడ్జ్మెంట్ చెప్పినారు. సో ఫ్యాన్స్ మళ్ళీ ఒకసారి అక్కడ మన సోలో సికోకి బూ చేసినారు బాస్. మన బిగ్ బ్రాన్సన్ రీడ్, మన థాంగాలోయ, జిమీ ఉస్సో ఇంజూర్డ్ అయిపోయినారని చాలా క్లియర్లీ ఈరోజు షో స్టార్టింగ్లోనే అక్కడ మెన్షన్ చేసినారు. అండ్ ఇప్పుడు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మన సోలో సికోవ చాలా క్లియర్గా ఒక మాట చెప్పేసినారు కదా, అంటే హూలా ఫాలా నా దగ్గర ఉందని. అండ్ నేను ముందే చెప్పినాను ఇంకా ఖతం కాలేదు, హూలా ఫాలా కోసం కంపల్సరీ మ్యాచ్ జరుగుతుంది. సో అదే అక్కడ ఇండైరెక్ట్ అక్కడ మెన్షన్ చేసినారు మన సోలో సికోవ. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఈ మొత్తం సెగ్మెంట్లో ఓటీసీ అని చాంట్ చేస్తుంటే రోమన్ రైన్స్ కోసం అక్కడ చాంట్ చేసినారు. బట్ రోమన్ రైన్స్ రాలేదు. సో ఎందుకు రాలేదు ఏంటి నేను మొత్తం మీ అందరికీ అంటే ఇదే వీడియో లాస్ట్లో చెప్పేస్తాను అనమాట. అండ్ బాస్ అందుకే దాని తర్వాత అంటే మన కెవిన్ ఓవెన్స్ వీడియో చూపించినారు. అంటే కెవిన్ ఓవెన్స్ అంటే ఇప్పుడు ఇలాంటి సిటీలో రమ్మని నాకు చెప్పినారు. సో నేను ఎందుకు రావాలి అంటే ఇప్పుడు మైకేల్ కోల్ ఒక ఇంటర్వ్యూ తీసుకుంటానంట. సో ఇంటర్వ్యూ కోసం నేను రావాలి ఏందని ఈ టైంలో మన కెవిన్ ఓవెన్స్ అనుకు చిన్న వీడియో చూపించినాను అనమాట. అండ్ బాస్ దాని తర్వాత మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. మన DIY వర్సెస్ మన మోటార్ సిటీ మషన్ గన్ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే ఫర్ మన ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉండేది. అండ్ ఈ మ్యాచ్లో ఫస్ట్ మనకి టొమాసో చాంపా అండ్ జానీ గార్గానో మధ్యలో మొత్తం ప్రాబ్లమ్స్ ఉన్నట్టే మనకి చూపిస్తున్నారన్నమాట. అదే వీళ్ళ మధ్యలో కొన్ని వారాల నుంచే ప్రాబ్లం ఉన్నట్టు చూపిస్తున్నారు. అంటే మన జానీ గార్గానో ఏమో కొంచెము మంచోడు అనమాట, టొమాసో చాంపాని హీల్ టర్న్ చేసినాడని ఈ టైప్ చూపిస్తున్నారు కదా. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో అదే మనకి అట్లా చూపిస్తున్నారు. బట్ ఒకటి షాకింగ్ ఏంటంటే జానీ గార్గానో లో బ్లో ఇచ్చి పడేసినారు బాస్. అంటే మన జానీ గార్గానో హీల్ టర్న్ చేసినారనమాట. ఇదంతా ఇలా ప్లానింగ్ ఉండే ఫస్ట్, ఎందుకంటే వీళ్ళకి ఏదో ఒకటి చేసి టైటిల్స్ గెలవాలన్నమాట. సో వీళ్ళు అందుకే ఈ టైప్లో ప్లాన్ చేసినట్టు ఉన్నారు. అంటే నువ్వు మంచిగా నటించు, నేను చెడ్డగా నటిస్తాను, అండ్ మనం ఏం చేద్దామంటే మనం టైటిల్ గెలవచ్చు అని ఈ టైప్లో ఇలా ఆలోచించినట్టు ఉన్నారు. సో అదే ఇలా ప్లాన్ సక్సెస్ అయింది బాస్. ఎందుకంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, టొమాసో చాంపా అండ్ మన జానీ గార్గానో. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరు కాదు మన DIY అంటే మన టొమాసో చాంపా అండ్ జానీ గార్గానో. సో దీని అర్థం ఏంటంటే బాస్ ఈ రోజు ఇద్దరు అఫీషియల్గా హీల్ టర్న్ చేసినట్టే. జానీ గార్గానో అండ్ టొమాసో చాంపా న్యూ ఛాంపియన్స్ బి అయిపోయినారు అండ్ ఇలా హీల్ టర్న్ బి అయిపోయింది బాస్. సో నెక్స్ట్ కెవిన్ ఓవెన్స్ ది బ్యాక్ స్టేజ్ అంటే కార్లో ఇంటర్వ్యూ జరిగిందన్నమాట. మైకేల్ కోల్ వెళ్ళినారు, బ్యాక్ స్టేజ్ కార్లో కూర్చున్నారు. మైకేల్ కోల్ ఏమన్నారంటే మంచి ఒక రూమ్ సెటప్ చేసినాం ఇంటర్వ్యూ కోసము. సో కార్ గోల్ ఏందని ఈ టైప్లో మన మైకేల్ కోల్ చెప్పినారు. కెవిన్ ఓవెన్స్ అప్పుడే ఏమన్నారంటే ఎందుకు రూమ్లో ఎందుకు అంటే ఇప్పుడు మీరే కదా అంటే అంటే మీరు ఒకసారి రావద్దంటారు అంటే ఒకసారి రావాలంటారు. సో ఈ గోల్ అయిందని ఈ టైప్లో మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. అండ్ మన అంటే మన మైకేల్ కోల్ ఏమన్నారంటే మొత్తం నేను అన్బాయిస్ ఇంటర్వ్యూ చేస్తుండే, అంటే నేను ఎవరు సపోర్ట్ లేకుండా అంటే ఒక్కరికి సపోర్ట్ చేయకుండా నిజాయితీగా ఇంటర్వ్యూ తీసుకుంటాను కదా ఈ టైప్లో మన మైకేల్ కోల్ చెప్పినప్పుడు కెవిన్ ఓవెన్స్ ఏమంటే ఏంటి నువ్వు నిజాయితీగా ఇంటర్వ్యూ తీసుకుంటావా, నువ్వు పెద్ద ఫ్యాన్ బాయ్ కోడి రోడ్స్, నువ్వు పెద్ద ఫ్యాన్, నాకు తెలియదు అయిందని మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. సో అప్పుడు మైకేల్ కోల్ ఏమన్నారంటే ఏంది అంటే నువ్వు మర్చిపోయినట్టున్నా అంటే మనం అంటే చాలాసార్లు ఇంటర్వ్యూ తీసుకున్నాను NXTలో ఉన్నప్పుడైనా సరే మెయిన్ రోస్టర్లో అయినా సరే అంటే చాలాసార్లు ఇంటర్వ్యూ తీసుకున్నాము, చాలాసార్లు మన బిజినెస్ గురించి మాట్లాడినాము అని టైంలో మైకేల్ కోల్ గుర్తు చేపించినారు. సో అప్పుడు మన కెవిన్ ఓవెన్స్ ఏమన్నారంటే నాకు ఒకటి అర్థమవుతలేదు మైకేల్ కోల్ అంటే ఇప్పుడు నాకు చాలా క్లియర్లీ కనిపిస్తుంది, నీకు ఎందుకు కనిపిస్తలేదు అంటే నీకు కనిపిస్తలేదు అంటే ఎక్కడ కూర్చొని ఉంటాను కామెంటరీ చేస్తుంటాను నీకు కనిపించలే, రోమన్ రైన్స్ ఎన్నిసార్లు నా కెరియర్ ఎండ్ చేయని ట్రై చేసినా నువ్వు చూడలేదా, నీకు కనిపించలేదా? అండ్ దాని తర్వాత ఏమైంది అంటే ఇంత జరిగిన తర్వాత కోడి రోడ్స్ ఫైనల్లీ అంటే బ్యాడ్ బ్లడ్లో అంటే మన రోమన్ రైన్స్ కలిసి ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేసినాడు. అండ్ అంతేకాదు ఈగో మేనియా అని మాట్లాడుతున్నాడు. అంటే కొడి రోడ్స్ అంటే ఎక్కడ పోయినా సరే మొత్తం కొడి రోడ్స్ లోగోస్ కనిపిస్తాయి, అది కనిపిస్తుంది ఇది కనిపిస్తాయి అంటే మొత్తం కొడి రోడ్సే అంటే అందరూ కొడి రోడ్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ. సో ఇది ఎక్కడ నుంచి కరెక్ట్ అంటే ఒకటి కొడి రోడ్స్ ఒకటే చేసిన అంటే మేమేం చేయలేదా? సో అప్పుడే మైకేల్ కోల్ ఏమన్నారంటే ఓన్లీ కొడి రోడ్స్ అని కాదు నువ్వు చూస్తలేవు అనుకుంటా, అంటే జే ఉసో, జిమీ ఉసో, సామి జైన్ అండ్ కొడి రోడ్స్ అంటే వీళ్ళందరూ రోమన్ రైన్స్ సైడ్ వచ్చేసినారు అనమాట. అంటే వీళ్ళందరూ రోమన్ రైన్స్కి హెల్ప్ చేస్తున్నారని ఈ టైంలో మాట్లాడినప్పుడు అప్పుడే మన కెవిన్ ఓవెన్స్ ఏమన్నారంటే చూడు ఇప్పుడు జిమీ ఉసో, జే ఉసో గురించి మాట్లాడితే వాళ్ళు చూస్ చేసినారు రోమన్ రైన్స్కి అండ్ ఇంటర్నేషనల్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు కలిసిపోతారు. బట్ సామి జైన్ గురించి మాట్లాడితే ఏదో రోజు వస్తుంది అంటే ఆ టైంకి వస్తుంది, ఏదో ఒక రోజు మా దారులు అంటే మా రోడ్ క్రాస్ అయితే ఒక టైప్లో అక్కడ క్లియర్లీ చెప్పినారు సామి జైన్ గురించి అక్కడ వెళ్ళినప్పుడు మాట. అండ్ అంతేకాదు దాని తర్వాత
కెవిన్ ఓవెన్స్ ఏమన్నారంటే నీకు అర్థం కాదు, మైకేల్ కోల్ అంటే నీకు ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ లేరు కదా, నీకు అర్థం కాదు. బట్ నాకు ఫ్రెండ్ ఉండే కోడి రోడ్స్, కానీ కోడి రోడ్స్ నాకు బిట్రే చేసిన అంటే నీకు ఎవరు బిట్రే చేయలేదు, అందుకే నీకు అర్థమవుతలేదు. మైకేల్ కోల్ నాకు కోడి రోడ్స్ నాకు బిట్రే చేసినాడు, నా ఈ పైన అంటే మొత్తం అంటే ఇంకొక పైన అటాక్ చేసినట్టు అయిపోయింది అనమాట, అంటే నాకు మోసం చేసినాడు. సో అది నీకు అర్థం కాదు, నీకు ఎవరైనా బిట్రేస్ నీకు అర్థమవుతున్నా ఈ టైప్ చెప్పినప్పుడు మైకేల్ కోల్ ఏమన్నారు అంటే చూడు కెవిన్ ఓవెన్స్ నీకు అర్థమవుతలేదు అంటే నువ్వు ఏం చేయంటే ఫస్ట్ నువ్వు అద్దంలో చూడు, నువ్వు అద్దంలో నీ ఫేస్ చూసినప్పుడు నీకు అర్థమవుతుంది అంటే ఎవరు తప్ప నీకు అర్థమవుతుంది చెప్పినప్పుడు మన కెవిన్ ఓవెన్స్ ఏమన్నా అంటే ఏంది అద్దంలో చూడాలా, చూస్తున్నాను మిర్రర్లో అంటే అద్దంలో చూస్తున్నాను అండ్ నాకు అద్దంలో ఒక హ్యాండ్సమ్ మ్యాన్ కనిపిస్తున్నాడు, నీలో ప్రాబ్లం ఏందని చెప్పినాడు అన్నమాట. సో అప్పుడే మైకేల్ కోల్ ఏమంటుంటారు అంటే నువ్వు అద్దంలో చూసి నీకు అర్థమైతే మొత్తం తప్పు నీదే అని కెవిన్ ఓవెన్స్ చెప్పినప్పుడు ఏంది నా తప్ప, మొత్తం తప్పు నాదా, నువ్వు బయటికి వెళ్ళు ఫస్ట్, నువ్వు బయటికి వెళ్ళి మైకేల్ కోల్ నువ్వు బయటికి వెళ్ళిపోని చెప్పిన మాట. సో కార్లోకి వెళ్ళి బయట పంపించేసినారు అండ్ బయటికి వెళ్ళిపోగానే హే మైకేల్ కోల్ ఒక మాట అని చెప్పినారు. సో మైకేల్ కోల్ అంటే ఇప్పుడు మన కెవిన్ ఓవెన్స్ సైడ్ చూసినప్పుడు అంటే కార్ది అంటే ఆ విండో ఉంటాయి కదా, సో అది ఇట్లా మొత్తం క్లోజ్ చేసినారనేమాట. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత అక్కడ ఏమైందంటే ఇక ఇలా సెగ్మెంట్ అయిపోయింది అనమాట, కానీ ఇంకా మొత్తం అయిపోలేదు, ఇంకా చాలా ఉండే. ఎందుకంటే నిజం చెప్పాలంటే సెగ్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే కదా, చాలా మజా వచ్చింది. అండ్ బాస్ అందుకే దాని తర్వాత మన గుంథర్వి కనిపించినారు బ్యాక్ స్టేజ్, మన నికోల్డిస్తో మాట్లాడుతుంటారు. సో అప్పుడే మన కార్మెలో వేస్తూ కొంచెము ఇంటరప్ట్ చేసినారు వీళ్ళకి, అంటే మన గుంథర్ అయితే అప్పుడే అని ఈ టైంలో ఎగ్రీ చేసినారు. బాస్ చాలా విచిత్రం అనిపించింది అనమాట, కొంచెం ఎగ్రీ చేసినారు మన గుంథర్ కార్మెల్ వేసుకుని. అప్పటి కార్మెల్ వేసి చాలా మండిపోయింది అనమాట. సో చాలా జరిగింది. సో అప్పుడు మన నికోల్డిస్ ఏమన్నా అంటే సరే నీకోసం ఒకడు ఉన్నాడు అంటే సూపర్ స్టార్ ఉన్నాడు అనమాట, నేను నీ గురించి ఒకటి ఆలోచించిన చెప్పినారు. సో ఏందో ఏదో చూడాలంటే ఇప్పుడు ఎవరు వస్తారంటే ఇప్పుడు మన నికోల్డిస్ మ్యాన్లో ఎవరు ఉన్నారు కార్మెల్ హేస్ కోసం అది మనకి ఇన్ ఫ్యూచర్ తెలిసిపోతుంది. అండ్ బాస్ దాని తర్వాత మనకి మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో కోడి రోడ్స్ వర్సెస్ చాడ్ గేబుల్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికిందండి. మ్యాచ్ మధ్యలో మనది అమెరికన్ మేడ్ టీం మెంబర్స్ అక్కడ చాలా తమాషాలు చేస్తుంటారు అనమాట, చాలా ఇంటరప్ట్ చేస్తుంటారు. సో అందుకనే మన రెఫరీ ఇలా బ్యాక్ స్టెప్ పంపించేసి అనమాట. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి అంటే నిజం చెప్పాలంటే బాస్ ఓపెన్లీ చెప్పాలంటే ఈ మ్యాచ్ అంత ఈజీ లేకుండే మన కోడి రోడ్స్ కోసం, ఎందుకంటే మన చాడ్ గేబుల్ రెస్లింగ్లో అంత మంచి రెస్లింగ్ స్కిల్స్ ఉన్నాయి మీకు తెలుసు అనమాట, అంటే యాంకిల్ లాక్ చేయడం అంటే చాలా చేసినారనమాట. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన కోడి రోడ్సే. సో కోడి రోడ్స్ విన్నర్ కాగానే అక్కడ మన కెవిన్ ఓవెన్స్ వచ్చేసినారు. కెవిన్ ఓవెన్స్ వచ్చి అంటే కొంచెం కాలు ఇంజూర్డ్ అనిపించింది అనమాట, అంటే మొత్తం ఇంజూర్డ్ ఏం కాలంటే అంటే కాలు ఎక్కువ టార్గెట్ చేస్తుంటాం మన చాడ్ గేబుల్. సో అందుకని కోడి రోడ్స్ కాలు ఎక్కువ పెయిన్ ఉంటుంది. సో అదే కాలు మనం కాలు పెట్టేసిన అనమాట మన కెవిన్ ఓవెన్స్. సో ఒక చిన్న బ్రాల్ జరిగింది, బట్ ఈ బ్రాల్లో ఎక్కువ అంటే మన కెవిన్ ఓవెన్స్ కొట్టడానికి వచ్చినాడు, బట్ ఎక్కువ మన కోడి రోడ్స్ కొట్టడం అనిపించింది అనమాట. ఈ బ్రాల్లో ఓపెన్లీ చెప్పాలంటే మన ఆఫీసర్ వచ్చి ఈ బ్రాల్ ఆపుతుంటారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు మన స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. సో చూడండి బాస్ మన రోమన్ రేన్స్ అయితే ఈరోజు స్మాక్ డౌన్లో రాలేదు, అసలు రావాలి వస్తే మంచిగా ఉంటుండే, ఎందుకంటే ఇంత పెద్ద మ్యాచ్ జరిగింది కదా వార్ గేమ్స్లో. సో ఇంత పెద్ద మ్యాచ్ జరిగిన తర్వాత రోమన్ రేన్స్ రాలేదు. సో ఈరోజు రోమన్ రేన్స్ ఎందుకు రాలేదు ఇంకా రియల్ రీజన్ ఏంటంటే చూడండి బాస్ మన రోమన్ రేన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ లేకుండే. అండ్ ఇప్పుడు నేను చెప్పిపోయే అప్డేట్ మీరు ఇంటర్వ్యూ చాలా షాక్ అవుతారు. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ నెక్స్ట్ కాకపోతే స్మాక్ డౌన్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ లేరు. అండ్ అంతేకాదు మా నైట్ ఆఫ్ అంటే సారీ మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం సాటర్డే నైట్ December 14 ఉందన్నమాట. సో మన ఇండియా December 15 వస్తుంది మార్నింగ్. సో ఈ December 15 రోజు కాకపోయే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం రోమన్ రేన్స్ ముందు అఫీషియల్ అడ్వర్టైజ్ ఉండే చాలా పోస్టర్స్ వచ్చినాయి, మీరు చూసినారు. WWE క్లియర్లీ రోమన్ రేన్స్ కోడి రోడ్స్కి అందరూ అక్కడ మెన్షన్ చేసింది, అడ్వర్టైజ్ చేసింది. బట్ ఇప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం రోమన్ రేన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ లేరు. అంటే ఓపెన్ చెప్పాలంటే ఈ మంత్లో ఇంకా ఎన్ని స్మాక్ డౌన్స్ ఉన్నాయో అన్ని స్మాక్ డౌన్స్ కోసము రోమన్ రేన్స్ అడ్వర్టైజే లేరు బాస్. ఈ December మంత్ కోసం రోమన్ రేన్స్ అసలు అడ్వర్టైజే లేరు అనమాట. సో ఇప్పుడు అడ్వర్టైజ్ లేరు ఓకే, బట్ ఎప్పుడు రిటర్న్ చేస్తాడు అంటే రోమన్ రేన్స్ మనకు ఎప్పుడు కనిపిస్తాడు అంటే చూడండి మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది కదా. సో January 6th రోజు అంటే మన ఇండియా టైం ప్రకారం ఐ థింక్ January 7th రోజు కాకపోయే రాలో మన రోమన్ రేన్స్ కనిపిస్తారు, ఎందుకంటే మన నెట్ఫ్లిక్స్ డెబ్యూ రా కోసము రోమన్ రేన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో ప్రెసెంట్ వచ్చిన అప్డేట్ ప్రకారం చూస్తే రోమన్ రేన్స్ ప్రెసెంట్ ఈ మంత్లో కాకపోతే స్మాక్ డౌన్స్ కోసం అయితే అడ్వర్టైజ్ లేరనమాట. బట్ మన నెక్స్ట్ మంత్ ఫస్ట్ రా కోసం అంటే మన January 1st రా కోసం నెట్ఫ్లిక్స్ రా డెబ్యూ కోసం అయితే రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉన్నారు. కానీ దీని అర్థం ఏంది ఇప్పుడు అడ్వర్టైజ్ లేకపోతే రాడా? సో ఓపెన్లీ చెప్పాలంటే చూడండి రీసెంట్ టైంలో మన WWE రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ లేని షోలోవి రోమన్ రేన్స్ తీసుకొచ్చింది. ఓపెన్లీ చెప్పాలంటే రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ లేని షోలోవి తీసుకొచ్చింది. సో అందుకని నెవర్ సే నెవర్, మేబీ రోమన్ రేన్స్ మనకి కనిపించి అంటే అడ్వర్టైజ్ ఉంటేనే కనిపిస్తారని కాదు, అడ్వర్టైజ్ లేకపోయినా కనిపిస్తారనే మాట. కానీ
ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. ఇది ఒకటి మీరు మైండ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అడ్వర్టైజ్ లేరు కదా, సో అందుకని ఛాన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. బట్ డబ్ల్యూడబ్ల్యూకి అవసరం పడినప్పుడు డబ్ల్యూడబ్ల్యూ కంపల్సరీ తీసుకొని వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మంతే కనిపిస్తారని కాదు, అంత మంచిగా ఉంటే ఈ మంత్లోవి కనిపించి ఓపెన్లీ చెప్పాలంటే, బట్ ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఓకే, సో ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్.